ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు అయితే నేను సీమకాయ కర్రీ చేస్తున్నానండి. సీమకాయ అంతా బాగా కడిగానండి. కడిగి ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. సీమకాయ కర్రీ అనమాట. చూడండి, ఓకేనండి. ఇప్పుడు దీంట్లో వచ్చి నేను ఇంకోండి టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, కొంచెం టమాటా అన్నీ వేసి ఇలా బాగా కలిపానండి. ఓకేనా, ఇలా బాగా మగ్గింది. ఇలా మగ్గినాక ఇప్పుడు దీంట్లో మనము కర్రీ అంతా ఇంకా బాగా ఉడికిందండి. చూసారా ఎలా ఉడికేదో. నేనైతే కొంచెం వాటర్ వేసి సీమకాయ ఉడకాలి కదండి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఓకేనండి. దీంట్లోకి ఇంకేమేమి వేసాను కూడా అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. ఫస్ట్ అయితే ఎర్రగడ్డలన్నీ కోసుకుని, పచ్చిమిరపకాయలు కోసుకుని, అల్లం పేస్ట్ వేసా. ఇవన్నీ బాగా మగ్గినాక టమాటా కూడా వేసాను. బాగా పేస్ట్ అయినాక మళ్ళీ సీమకాయ చిన్న చిన్న కట్ చేసుకొని బాగా కడిగేసి దీంట్లో వేసి బాగా మగ్గించాను. ఒక 50-20 మినిట్స్ బాగా మగ్గించిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసా. దాని తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి, మళ్ళీ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అవన్నీ వేసి బాగా ఉడికించానండి. ఇంకా అన్నీ ఉడికించాక ఎంత బాగా కర్రీ లాగైంది. ఇప్పుడు సీమకాయ కర్రీ ప్లస్ అన్నంలోకి బాగుంటుంది, ప్లస్ చపాతీలో కూడా బాగుంటుందండి. సీమకాయ కర్రీ అండి. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.